వాటర్ పెట్టి ఎన్ని రోజులు సార్? 17th సార్. 17th. ఓకే. సో మేజర్లు ఏమంటే ఫ్లవరింగ్ బాగా వస్తుంది, పిందెలు అవుతున్నాయి, కొద్దిగా నెమ్టోడ్స్ ఎఫెక్ట్ ఉంది. వాటర్ ఎంతసేపు పెడుతున్నారు మీరు? 45 minutes 1 hour లోపల పెడుతున్నాం సార్. రాత్రి వర్షం ఫుల్గా పడిందా? అవును, ఈరోజు పెట్టలేదు సార్. ఈరోజు పెట్టద్దండి. ప్లస్ ఏమంటే ట్రీట్మెంట్ అయితే ఇచ్చినాం కదండి. చిగురు ఎన్నిసార్లు తీపిచ్చారు? చిగురు ఏం తీపిలేదు సార్ అసలు ఇంతవరకు. చిగురే తీపిలేదు. కింద బుడాలకు తీపిచ్చారు. తీపిచ్చాం సార్. బుడాలకు కాదు, పైన ఏం తీపిలేదు సార్. పైన ఏం తీపిలేదు. ఓకే. కౌంట్ బాగుంది సార్, బాగా వస్తుంది. కొద్దిగా ఇంతకు ముందు అది ఎండుపుల్ల పడింది కదా. అవును సార్. ఇది మొత్తం పిందె అయిన తర్వాత మొత్తం తీసేస్తాం. సో ఫ్లవర్ కూడా హెవీగా వచ్చింది. అవును సార్. ఎగ్జాక్ట్ గా వాటర్ పెట్టి ఎన్ని రోజులు అన్నారు? 17th అంటే ఇప్పుడు 40 days సార్. 40 days. అప్పుడే అంతా గోలీ అవుతున్నాయి. అవును సార్. ఓకే. డ్రిప్ షెడ్యూల్ ఎన్నిసార్లు వదులున్నారు? 2 times కంప్లీట్ అయిందా? షెడ్యూల్ 2 times సార్ కంప్లీట్ అయింది. థర్డ్ టైం ఎంటర్ అయినా. చూడండి, ఇది ఎండుపుల్ల పడింది లాస్ట్ టైం ఇది. సో ఇన్స్ నెక్స్ట్ మనకి కట్ చేయి, ఇది పిందె అయిపోవాలా. ఇప్పుడు మనం లాగినామనుకో ఫ్లవర్ పాలినేషన్ పౌడర్ అంతా వెళ్ళిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేకుంటే ఏమవుతుందంటే మనం తీపికపోతే ఇది రాపిడి జరుగుతుంది. సో కట్టెలు కూడా రెడీ చేసుకోండి సార్. పూతకి కొమ్మలు వంగుతున్నాయి చూడండి. అవునవును సార్. అదే ఎగ్జాక్ట్ గా చూసిపోతే ఎన్ని నెలలకు మన పంటకి వెళ్ళండి? అది కరెక్ట్ గా 1 year సార్. కరెక్ట్ గా 1 year. పర్ఫెక్ట్ గా 1 year. మట్టి వేయించారా? అది గాలిగా వంగిపోతుంది. అవునవును సార్, అందుకోసం కొన్ని వేయించాం సార్. ఓకే. డౌన్ ఉంది సార్ అక్కడ, కొంచెము వాటర్ నిలుచుకునే ఛాన్స్ ఉంటుంది అనేసి కొంచెం అట్లా వేయించాం సార్. ఓకే ఓకే. ఎన్ని రోజులు అయింది వేయించి? ఇది 10 days అయింది సార్. ఓకే. అదే మీకు ఫోన్ చేసి ఆ రోజు కనుక్కొని మీకు వేయించాను. ఎక్కువ కూడా వేయలే, లైట్ గా వేయించాను సార్. సో ఇంకో 20-25 days లో మొత్తం ఫ్లవర్ అనేది మొత్తం ఫ్రూట్ కింద కన్వర్ట్ అయిపోతుంది సార్, ఏం ఉండదు. సో మేజర్లీ నైట్ కొద్దిగా లైట్ వర్షం పడింది కాబట్టి ఫ్లవర్ డ్రాపింగ్ కూడా జరిగింది. అవునవును సార్. గాలి కూడా వచ్చింది సార్ బాగా. సో ఏమైతుందంటే ఈ గాలి వల్ల ఈ వర్షపు డ్రాప్ ఈ ఫ్లవర్ లోపల పోతే లోపల ఉండి పాలినేషన్ పౌడర్ అంతా కారిపోతుంది. అవునవును. ఎప్పుడైతే పాలినేషన్ పౌడర్ ఉండదు ఆటోమేటిక్ గా మీకు పాలినేషన్ జరగక డ్రాప్ అవుతుంది, ఫ్రూట్ అనేది అది ఫ్లవర్ అనేది డ్రాప్ అయిపోతుంది. 1-2 కనిపిస్తున్నాయి అక్కడక్కడ. అవును. సో ఫ్లవరింగ్ కి 3 స్ప్రేలు అయిపోయినాయా? ఫ్లవరింగ్ 3 స్ప్రే 2 అయినాయి సార్. 2 అయినాయి, ఇంకోటి కాలే కదా. కాలే ఇంకా. సో ఇంకోటి ఏమంటే మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ వాటర్ షూట్స్ లోపల ఉండకూడదు, తీసేయాలి సార్. ఇది కంప్లీట్ గా తీసేయండి. అర్థమైందా? ఇప్పుడు ఏమైనా షేక్ అయితే ఫ్లవర్స్ కానీ లేదు, కింద నుంచి తీసేయండి సార్. అర్థమైందా? ఈ వాటర్ షూట్స్ తీపికపోతే ఏమైతుందంటే డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వర్షం పడినప్పుడు బ్లైట్ అట్రాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటర్ షూట్స్ ఉన్నప్పుడు. ప్లస్ గాలి వెళ్తూ ఆడదు, ఫ్రీగా ఉండాల. ఎందుకంటే మేజర్ కొమ్మ కన్నా ఈ వాటర్ షూట్స్ తొందరగా గ్రో అవుతుంది. గ్రోత్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ నుంచి ప్రూనింగ్ చేయించుకుంటున్నాం కాబట్టి మీ తోటలో 99% ఎక్కడ కానీ వాటర్ షూట్స్ తక్కువ. అవునవును సార్, ఫస్ట్ నుంచి మేజర్ ఇదే చేస్తున్నాం మనం. వర్షం ఎఫెక్ట్ బాగా పడింది మీకు, గాలి వాన. అవును సార్, చూడండి. అవును సార్, చెట్టుని ఎట్లా తిప్పేస్తుంది సార్ గాలి. అవును మొత్తం సార్. అది మొక్కజొన్నతో పడిపోయింది సార్, మొత్తం పడిపోయిందా? అవును, మేజ్ అంతా బాగా దెబ్బతినింది మా ఏరియా. సో ఫ్లవర్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది సార్. అవును సార్, ప్రతి చెట్టుకు వచ్చింది సార్. ఎక్కడ ఇది రాలేదు లేదు. చిన్న చెట్టు ఒకటి ఉంది కానీ దానికి ఒకటే లేదు దానికి. సో ఫస్ట్ మీరు కట్టెలు అరేంజ్ చేసుకోండి. చేస్తాం సార్. మేజర్ గా కాయ చెట్టు అవుతుంది కదా, సెట్ అవుతుంది. ఫీమేల్ ఫ్లవర్ కౌంట్ ఎక్కువ ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. మేజర్ గా మనము ఈ తోటలో 1 year కే పంటకి వెళ్ళి మనము ఇది 40 days అయింది. 40 days లో ఇంత వచ్చిండే ఫీమేల్ ఫ్లవర్ ప్లస్ మేల్ ఫ్లవర్ అన్ని కలుపుకొని పిందెలు అవుతున్నాయి. 40 days లో మేజర్ గా మనం చేసింది ఏమేమంటే సాయిల్ అప్లికేషన్ చేసాము. డ్రిప్ షెడ్యూల్ 2 సార్లు అయింది కదా, 2 times కంప్లీట్ అయింది. 3 ఫ్లవరింగ్ స్ప్రేస్ అయినాయి, 2 త్రిప్సోమైట్స్ అయినాయి, 2 ఫ్లవరింగ్ అయినాయి, త్రిప్సోమైట్స్ 2 అయినాయి. అంతే జరిగింది, పెద్దగా ఏం జరగలేదు. సో ఏమంటే ఇంకోటి మేజర్ గా నెమ్టోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు కూడా వేలం టైం ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇప్పుడు వెంటనే మనం ఏం చేద్దామంటే ఫాస్లోమైసిస్ తో దాన్ని కంట్రోల్ గా క్లియర్ చేద్దాం. ఈ కలర్ మొత్తము ఇట్లుంటే కింద వేరు పురుగు కానీ షదల్ గానీ ఉంటుంది. ఓకే సార్.
చూస్తాం సార్. అర్థమైందా? అవును. సో అట్లా కాకుండా ఒక కొమ్మ మాత్రము ఆకులు ఎల్లోష్ అయిపోయి లైట్ పేల్ ఎల్లోగా మారి లైట్ ఎల్లోగా మారి మళ్ళీ ఎల్లోష్ అయ్యి మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ ఇంకో కొమ్మ అట్లా జరిగిందంటే అది విల్ట్. ఓకే సార్. అర్థమైందా? ఓకే ఓకే. దీనికి ఏం లేదు, కావాలంటే కింద తవ్వి చూస్తే వేరు పురుగు కానీ లేకుండా చెదలు కానీ ఉంటాయి. ఇలాంటి చెట్లు ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేసి పోసేస్తే కంప్లీట్ గా మళ్ళీ రికవర్ అవుతుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు చెట్టు రికవర్ అయింది సార్, ఇంతకుముందు ఆ విధంగా చేసాం, రికవర్ అయింది. లాస్ట్ టైం నేను విజిట్ వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు. అవును. సో అంతే తప్ప అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇది మళ్ళీ సో మీరు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి సపరేట్ ఒక డ్రమ్ లో దానికి మందులు పోసుకొని సో అక్కడక్కడ ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. అదే అలాంటి సో ఇలాంటి దానికి చేసి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇది పెద్ద ప్రాబ్లం కాదు, వెంటనే రికవరీ చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ ఈ 40 days లో మనకి మేజర్ గా ఫ్లవర్ ఈ మాత్రం వచ్చింది. సో మేజర్లు ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనం చేయాల్సిన పనులు మేజర్స్. ఎందుకంటున్నా అంటే వాతావరణం బాగాలేదు, క్లైమేట్ కండిషన్స్ అస్సలు బాగాలేవు. సో ఉన్నటువంటి రైన్స్ పడుతున్నాయి. సో ఫ్లవర్ ఇప్పుడు పిందె కడతాంది, ఇప్పుడు పిందె అవుతుంది. నెక్స్ట్ 20 days లో మీకు ఏమైందంటే గోలికాయ మారి గ్రీన్ ఫుడ్ స్టైల్ లోకి మారుతుంది. అంతవరకు మీకు ఏం రెడ్ కలర్ నుంచి ఉన్నంత వరకు మీకు ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే గోలీ కలర్ నుంచి ఈ గోలీ కలర్ ఉంది, అవును, అది గ్రీన్ కలర్ చేంజ్ అవుతుంది. ఇది గ్రీన్ కలర్ లో చేంజ్ అయిందనుకో అప్పుడు ఏమైందంటే గాల్లో దీపం ఉన్నట్లు. అవును. అప్పుడు ఏమైందంటే టెంపరేచర్ మీకు 26 above 36 బిలో ఉన్నప్పుడు వర్షం ఏమైనా పడింది అనుకో మీకు ఆటోమేటిక్ గా గ్రీన్ ఫుడ్ స్టేజ్ లో ఉంటది కాబట్టి బ్యాక్టీరియా జాంతోమోనాస్ సాక్స్మోనస్ జనరేట్ అయ్యి దానికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి అడ్వాన్స్ గా మనం మందులు స్ప్రే చేసుకోవాలి. బ్యాక్టీరియల్ బైట్ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే మీకు నియర్ బై బ్యాక్టీరియల్ బైట్ తోటలు ఉన్నాయి. అవును సార్. అవి రాకుండా మనం దాని నుంచి మనం రాకుండా చూసేవచ్చు. ఇంకోటి ఏమంటే చాలా మంది నేను చెప్పేది ఏమంటే ఎస్పెషల్లీ దానిమ్మలో వర్షం రాకముందు కొట్టిన మందు కౌంటబుల్ కాదు నాకు. అవును సార్. వర్షం వచ్చిన తర్వాత నువ్వు ఎంత తొందరగా మందు కొట్టావనేది ఇంపార్టెంట్. అవును. ఓకే. అది గ్రీన్ ఫుడ్ స్టేజ్ లో ఈ పూత సమయంలో ఒక రోజు 2 రోజులు లేట్ అయినా కాదు. మళ్ళీ ఈ గ్రీన్ ఫుడ్ స్టేజ్ దాటిపోయిన తర్వాత 45 days 2 months ఉంటుంది. తర్వాత రెడ్ కలర్ లో కాయ తిరుగుతుంది, అప్పుడేం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ గ్రీన్ ఫుడ్ స్టేజ్ లో నువ్వు ఎప్పుడు ఎంత తొందరగా వర్షం పడినప్పుడు నువ్వు కొట్టుకుంటావు బ్యాక్టీరియల్ బ్లైట్ సంబంధించి కాపర్ బేస్డ్ కావచ్చు, బ్యాసిలస్ సబ్టిలిస్ కావచ్చు, బయాలజికల్ ప్రొడక్ట్స్ కావచ్చు, కెమికల్ పరంగా కావచ్చు, ఏదో ఒక మందు అనేది కంపల్సరీ అప్లై అవ్వాలి. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు ఫ్లవరింగ్ అయితే నాకేం ఇబ్బంది లే, ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్లవరింగ్ హ్యూజ్ గా నేను సెట్ చేపిస్తాను. అర్థమైందా? కానీ ఫర్దర్ గా ఈ ఎందుకంటే సడన్ గా అనుకోకుండా ఇప్పుడు చూడండి వర్షం పడింది, ఇదే వర్షం గ్రీన్ ఫుడ్ స్టైల్ లో పడింటే మీరు ఇంతసేపు మందు కొట్టేది అయిపోయాలంటే కంప్లీట్ చేయాల్సిందే. అందుకంటే ఫర్దర్ గా ఇప్పుడు ఇది మారుతుంది కాబట్టి మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఫుల్ తేమ ఉంది సార్ ఇప్పుడు బాగా. సో మీరు వెంటనే ఇప్పుడు చేయాల్సిన ఫస్ట్ పని కట్టెలు స్టేకింగ్ ఇచ్చేద్దాం. అది అయిపోయిన తర్వాత నెమ్టోడ్స్ రిపీట్ కాకుండా ఉండడానికి మీకు ఫాసిలోమైసిస్ కల్చర్, ఇప్పుడు పొమగ్రనేట్ ఫ్లవరింగ్ స్పెషల్ మన బ్యాక్టీరియా ఎట్లా వదులుతున్నాము సేమ్ ఫాసిలోమైసిస్. ఓకే సార్. సో ఎందుకంటే ప్రతిసారి మనం వేలం ప్రైమ్ ఇవ్వము, ఏదో పంటలో ఒకసారి ఇస్తాం అంతే. మరి ప్రతిసారి కాస్ట్లీ మెడిసిన్స్ ఏం అవసరం లేదు. సో థర్డ్ ఏమో ఈ ఫ్లవరింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు చిగురు ఉండకూడదు. ఓకే సార్. వచ్చిన చిగురిని మనం గిల్లేయాలి. మాక్సిమం చిగురు అనేది తక్కువనే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, వాటర్ కంట్రోల్ గా పెడుతున్నాం. ఇంకోటి ఏమంటే ఫోర్త్ మేజర్ మైట్స్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంది మన దాంట్లో. అవును సార్. అర్థమైందా? సో ఆల్రెడీ లాస్ట్ 2-3 మందులకి బాగా కంట్రోల్లో వచ్చింది. త్రిప్స్ మైట్స్ వాడుతున్నాం. ఫర్దర్ గా రాకుండా ఉండాలంటే త్రిప్స్ మైట్స్ మందులు దానికి తగ్గట్టుగా సేఫర్ హనీబీస్ మందులు ఇస్తాను. ఓకే సార్. ఫిఫ్త్ ఏమంటే వైట్ రూట్ డెవలప్మెంట్ కావాలా. అక్కడ తవ్వి చూసాము, ఇక్కడ నాకు సాటిస్ఫై కొద్దిగా అనిపించలేదు. చూడు ఇంకోసారి, ఒకసారి చూడు, ఇంకోసారి ఇక్కడ చూడు. మెల్లిగా అంత ఫాస్ట్ కాదు. ఇక్కడే చూడు, ఇది సార్ చెప్పింది. అక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ బాగున్నాయి చూడు. ఇక్కడ చూడు ఫుల్గా వచ్చినాయి. వైట్ రూట్ డెవలప్మెంట్. ఓకే, బాగా వచ్చినాయి. కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల కొద్దిగా ఫ్లక్చువేషన్, వాటర్ ఫ్లక్చువేషన్ అవుతుందేమో చూసుకోండి ఒకసారి. సో అదే సార్ ఫస్ట్ ఫోకస్ చేయండి. వైట్ రూట్ డెవలప్మెంట్ కూడా ఇంకొద్దిగా ఇస్తాము, హ్యూమిక్ యాసిడ్ ఇచ్చేయండి. ఈ మేజర్ 5 ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుందాం. ఫస్ట్ ఏంటి నెమ్టోడ్స్, సెకండ్ ఏంటి వైట్ రూట్, థర్డ్ త్రిప్స్ మైట్స్, ఫోర్త్ చిగురు, ఫిఫ్త్ అనేది మీకు బ్యాక్టీరియల్ బ్లైట్.
సరేనా? ఓకే సార్. ఈ విధంగా చేసుకో. ఆకలి కూడా మచ్చలు కూడా అప్పుడప్పుడు పడేవి సార్, ఇంతకు ముందు, ఇప్పుడు లేదు ఇక్కడ. అంటే మనం బిఫోర్ క్రాప్ వెళ్లే ముందు మచ్చలు కనిపిస్తాయి ఆకలి పైన సార్, బ్లాక్ సర్కస్ పొర. అవునవును సార్. ఆకు మచ్చ వచ్చేసి దాని తర్వాత ఎల్లో షేడ్ డ్రాప్ అవడం, సర్కస్ పొర డిసీజ్ అది. ఆ విధంగా ఎక్కువ ఉంది సార్ మన దాంట్లో మళ్ళీ మనం ఇతరులు కొట్టి మనం లీవ్ డ్రాప్ చేసిన తర్వాత ఎక్కడ కనిపించలేదు, ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.